హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు వీడియో ఏంటంటే శ్రావణ సంబరం అంటాం. అంటే పుట్టింటి నుంచి ఎవరికైనా సరే శ్రావణ పట్టి అంటూ ఉంటారు. కొంతమంది ఏమో పుట్టింటి సారె అని కూడా అంటూ ఉంటారు. పెళ్ళైన తర్వాత మొదటగా శ్రావణ మాసం వస్తే ఏ విధంగా పుట్టింటి సార లేదా శ్రావణ పట్టి ఏ విధంగా ఇస్తారు అనేది ఈ వీడియో అన్నమాట. సో శ్రావణ సంబరం అంటారు కదా, అంటే పెళ్ళైన వాళ్ళకి, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి పట్టు చీరలు ఇవ్వడం, పూలు, గాజులు, తర్వాత రకరకాల స్వీట్లు ఇవన్నీ ఇవ్వడం ఒక మన సాంప్రదాయంలో ఒక భాగం అని అయితే చెప్తూ ఉన్నానన్నమాట. మరి మీకు ఏ విధంగా అంటే ఈ సాంప్రదాయం మీకు ఎలా ఉందో నాకైతే తెలీదు. మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఈ విధంగా ఉంటుంది అనేది మీ అందరితో షేర్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటూ ఉన్నాను. ఈ వీడియోలో అయితే ఇదే ఫ్రెండ్స్. ఇంకా దయచేసి ఎండ్గా ఫుల్గా వాచ్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. ఈ వ్లాగ్ అయితే శ్రావణ సంబరాలు అన్నమాట. సో అంటే డిస్టర్బెన్స్ ఉంది ఫ్రెండ్స్, వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నాను. శారీ ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ స్వీట్స్ చూసారా, ఎన్ని రకాల స్వీట్స్ చేశారో. అయితే మా మరదలకి వచ్చిన సారీ అన్నమాట ఇదైతే. ఈ వ్లాగ్ అయితే చూసారా, ఎన్ని స్వీట్స్ తెచ్చారు వాళ్ళ మదర్ అనేసి మీ అందరితో షేర్ చేస్తూ ఉన్నాను. శ్రావణ పట్టి ఇలా ఉంటుంది అనేది మీ అందరితో షేర్ చేస్తూ ఉన్నాను అన్నమాట. పసుపు, కుంకుమ, తాంబూలం, తర్వాత నువ్వుల ముద్దలు ఇవన్నీ ఇస్తారనమాట. తర్వాత కొబ్బరి గిన్నెలు అంటారు కదా, ఇలా. సో ఈ వ్లాగ్ అయితే ఇదే. నువ్వుల ముద్దలు తినడం వల్ల మనకి కాల్షియం ఇవన్నీ పుష్కలంగా లభిస్తాయి. సో ఇది హెల్త్కి చాలా మంచిది అనే టిప్ అయితే చెప్తూ ఉన్నాను. అండ్ పండ్లు, పూలు ఇవన్నీ కూడా మన సాంప్రదాయంలో ఒక భాగం అని అయితే నేనైతే మీ అందరికీ షేర్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. చూసారా, ఎన్ని రకాల స్వీట్లు, ఎన్ని రకాల పండ్లు అండ్ అన్నీ షేర్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే చూడండి.